ఇక ఈ ప్రమాదానికి గురైన బస్సు ట్రావెల్ ఏజెన్సీ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్లే జాతీయ రహదారిపై ఈరోజు తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 6 మృతి చెందగాక మరొక 11 మందికి తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద జాతీయ రహదారిపై లారీ ఫ్రెష్ బస్సు చెందిన ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ ఘటనలో ఫ్రెష్ బస్ లో ప్రయాణం చేస్తున్న ప్రయాణికుల్లో 6 సంఘటనా స్థలంలోనే మృతి చెందగా మరొక 11 మంది బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకైతే తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాతులను ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందించే ప్రయత్నం చేయగా మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ యంత్రాంగం కూడా తక్షణమే స్పందించింది. ప్రమాద ఘటనపై కూడా ఆరా తీసి అధికారులతో కూడా సమన్వయం చేసుకొని మృతుల కుటుంబాలను కూడా సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం కూడా తక్షణమే స్పందించి ఆ మృతుల కుటుంబాలకు వారికి సమాచారం చేరవేయటం, మరోవైపు గాయపడిన వారికి మెరుగైన వైద్యం కోసం ఉత్తమ ఆసుపత్రులకు కూడా తరలించి వారిని ప్రాణాపాయం నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి ఈ ఫ్రెష్ బస్సు పేరుతో నడుస్తున్న ఈ ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో అసలు ఆ ఫిట్నెస్ ఉందా లేక ప్రమాదానికి గల కారణాలేంటి, ఆ ప్రభుత్వ యంత్రాంగంగా ప్రభుత్వ అధికారులు ప్రమాదాలు జరిగి ప్రయాణికులు చనిపోయిన రోజు ఆ మరుసటి రోజు హడావుడి చేస్తున్నారు తప్పితే తదుపరి నిత్యం జరగాల్సిన చెక్కింగ్లు కానీ వాటి ఫిట్నెస్లు కానీ తనిఖీలు చేయట్లేదు. అధికారులు నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే ఈ ఫిట్నెస్ లేని బస్సులు కానీ వాహనాలు కానీ రోడ్ల మీద విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. వీటి వల్లే ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయంటూ కూడా ఆరోపణలు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి ఈరోజు కోదాడ వద్ద జరిగిన ప్రమాదంలో అసలు తప్పెవరిది, బస్సు ఫిట్నెస్ ఎలా ఉంది, యాక్సిడెంట్ గల కారణాలు ఏంటనేది కూడా అటు తెలంగాణ అధికారులు ఇటు ఆంధ్రప్రదేశ్ అధికారులు కూడా ఇద్దరు సమన్వయం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇది మొత్తానికి కోదాడ వద్ద జరిగిన ప్రమాద ఘటనకు సంబంధించి.